అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. విద్యా సంవత్సరం 2025-26 అయితే మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించి స్టూడెంట్ రిలేటెడ్ టాస్క్ అయితే మనకి యూడేస్ ప్లస్లో ఎనేబుల్ అవ్వడం జరిగింది. మరి ఎటువంటి రిలేటెడ్ టాస్క్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరిగింది, వాటిని ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఉపాధ్యాయులందరికీ 2025-26 నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. మన యొక్క ఛానల్లో మీకు యూడేస్ ప్లస్కి సంబంధించి ఐఎస్ఎంఎస్ కావచ్చు, ఇటువంటి ఆన్లైన్ టాస్క్ ఏ విధంగా ఎటువంటి సమస్యలున్నా మీకైతే వీడియో రూపంలో అందించబడును. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా మన ఛానల్ హోమ్ పేజీలో అయితే వెబ్ లింక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి మీరైతే జాయిన్ అవ్వచ్చు. మరి ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయితే చేయవలసి ఉంటుంది. అంటే 2024-25లో ఉన్న విద్యార్థులందరినీ మనం 2025-26కి పై తరగతిలోకి అయితే పంపించవలసి ఉంటుంది. సో మరి ఇటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో యూడేస్ ప్లస్ వెబ్సైట్లో ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్టూడెంట్ యొక్క లాగిన్ అయిన తర్వాత యూడేస్ ప్లస్ స్టూడెంట్ డేటాబేస్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు కరెంట్ అకాడమిక్ ఇయర్ మీకు 2025-26 అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో రెడ్ కలర్లో. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీరు దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకు డాష్ బోర్డ్లో మనకు స్టూడెంట్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ 2025-26కు సంబంధించి మీరు ఇక్కడ ప్రతి క్లాస్కి వచ్చేసి బాయ్స్ గర్ల్స్ టోటల్ కూడా మనకు 0 చూపిస్తుంది. అంటే మనకి 2025-26కు ఏ ఒక్క స్టూడెంట్ని కూడా మనం ప్రమోట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో 0 చూపిస్తుంది. సో మనం ప్రమోట్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎంతమందివి ప్రమోట్ చేస్తామో అంతమంది మనకి ఇక్కడ నంబర్స్ అయితే స్ట్రెంత్ అయితే కౌంట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డాష్ బోర్డ్లో అయితే చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం ఏ విధంగా చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, మీరు ఇదే డాష్ బోర్డ్ పక్కన గమనించినట్లయితే మీకు ఇక్కడ సైడ్కి ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ దగ్గర ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది. మనకి ఇక్కడ పైన యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే మీకు వ్యూ సమ్మరీ ఉంటుంది. ఇక్కడ వ్యూ సమ్మరీ అంటే మనకు ఎంతమంది విద్యార్థులు ప్రోగ్రెషన్ కంప్లీట్ అయిందో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ వైజ్ ప్రోగ్రెషన్ సమ్మరీ ఏ విధంగా దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అంటే మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్లో చేసిన తర్వాత చివరికి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రెషన్ మాడ్యూల్ అయితే పూర్తిగా సబ్మిట్ అవుతుంది. మనకు ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెషన్ మాడ్యూల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ గో బటన్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 24-25 టు 25-26. ఓకే, మనకు ఎవరెవరైతే మనకు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు చూపిస్తుంది. సెలెక్ట్ క్లాస్ సెక్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని గో పైన ప్రెస్ చేస్తే లిస్ట్ ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్కి సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే స్టూడెంట్ లిస్ట్ అనేది అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్లో మీరు చూస్తే ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్లో ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ ద్వారా ప్రమోట్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ నాట్ ప్రమోటెడ్ రిపీటర్, అంటే మీరు ఈ విద్యార్థిని ఎగ్జామ్ ద్వారా కానీ ఎగ్జామ్ లేకుండా రెండు విధాలు కూడా మీరు పై తరగతులకు పంపించినట్లయితే అదే తరగతిలో కంటిన్యూ చేస్తారనుకుంటే రిపీటర్ పైన నొక్కాలి. ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ లేకుండా మీరు పై తరగతికి పంపిస్తే ఇది నొక్కాలి. ఇక్కడ మీరు ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, వితౌట్ ఎగ్జామినేషన్ ఇవి రెండు కూడా ముందు తరగతికి పంపించడానికి ఉపయోగపడతాయి. నాట్ ప్రమోటెడ్ రిపీటర్ కింద మీరు చూపించినట్లయితే అదే తరగతిలో విద్యార్థి కొనసాగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తరగతి అయితే మనకు ఒక తరగతి మాత్రమే ముందుకెళ్తుంది. అంటే 3వ తరగతిలో ఉన్న విద్యార్థిని ప్రమోట్ చేస్తే 4వ తరగతికి, 4వ తరగతిలో ఉన్న విద్యార్థిని ప్రమోట్ చేస్తే 5వ తరగతికి, ఈ విధంగా +1 మాత్రమే అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ మార్క్స్ ఇన్ పర్సంటేజ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మార్క్స్ ఇన్ పర్సంటేజ్లో మీరు ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, ఎన్ని డేస్ అటెండ్ అయ్యారని అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ని డేస్ అటెండ్ అయ్యారంటే మనకు 2024-25లో ఎన్ని రోజులు మీకు స్కూల్కి అటెండ్ అయ్యారో మీరు కౌంట్ చేసుకొని ఇక్కడ వేసుకోవచ్చు. నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ 25-26 ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 25-26 అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం, ఈ కొత్త విద్యా సంవత్సరంలో అతని స్కూలింగ్ స్టేటస్ అంటే మన స్కూల్లోనే ఉన్నాడా లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోయాడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు 5వ తరగతి విద్యార్థులను ఇక్కడ మీరు ప్రమోషన్ యాక్టివిటీలు చూస్తే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, వితౌట్ టీసీ ఇవ్వచ్చు.
మిగతా అందరి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2వ తరగతి విద్యార్థి ఒకవేళ వెళ్ళినట్లయితే టీసీ తీసుకొని కానీ తీసుకోకుండా వెళ్ళినట్లయితే ఇక్కడ లెఫ్ట్ స్కూల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ ఈ విద్యార్థి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ కాబట్టి ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్లాసు, అదేవిధంగా సెక్షన్ అడుగుతున్నాడు, సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ సెక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పక్కన పెండింగు ఎన్ఏ అని ఉంది, దీని తర్వాత అప్డేట్ కరెక్షన్ ఉంది. ఇక్కడ సింపుల్గా అప్డేట్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు స్టూడెంట్ డీటెయిల్డ్ అయితే మీకు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినాయి అని చూపిస్తుంది. ఇతను ప్రమోట్ అయితే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్కి. ఇక్కడ చూడండి ఈ విధంగా చూపిస్తుంది, స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే పైన టచ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు డన్ తర్వాత మీకు 10/6/2025 ఈ డేట్న మీకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేశారని ఈ యొక్క విద్యార్థి అయితే మీకు డన్ అని చూపించింది. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు పర్సంటేజ్లో కానీ స్కూల్ అటెండెడ్ వర్కింగ్ డేస్లో కానీ మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడ కరెక్షన్ దగ్గర చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఆ క్లాస్కి సంబంధించి మొత్తం విద్యార్థులవి ప్రోగ్రెషన్ అందరివి ప్రోగ్రెషన్ యాక్టివిటీలో అప్డేట్ చేసిన తర్వాత మీరు కింద ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్కి సంబంధించి ఫైనలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒక్కొక్క క్లాస్వి మీరు ఫైనలైజ్ చేసిన తర్వాత అంటే ప్రతి ఒక్క స్టూడెంట్వి అప్డేట్ చేస్తారు, తర్వాత ఆ యొక్క క్లాస్ చివరన ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఇది మొత్తం ఓవరాల్ స్కూల్ కన్నట్టు. మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25. ఇక్కడ మీరు ఫైనలైజ్ చేసే ముందు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ద ప్రమోషన్ మాడ్యూల్ విల్ బి డియాక్టివేటెడ్ ఫర్ యువర్ స్కూల్. ఒకవేళ ఇది ఓవరాల్ ఫైనలైజ్ చేసినట్లయితే ప్రమోషన్ మాడ్యూల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. ఇంకా ఎవరి కూడా మీరు ప్రమోట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ ద ఇంపోర్ట్ మాడ్యూల్ విల్ బి యాక్టివేటెడ్ ఫర్ యువర్ స్కూల్. ఇంపోర్ట్ మాడ్యూల్ యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే మనం ప్రమోషన్ మాడ్యూల్ అనేది డియాక్టివేట్ చేస్తామో అప్పుడు. సో నో అడిషనల్ విల్ బి పర్మిటెడ్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఓకే, అడిషనల్గా మనం ఎవరివైతే మనం పర్మిట్ చేయడానికి లేదు ఏంటి ప్రోగ్రెషన్ మాడ్యూల్కి సంబంధించి. ద యాక్టివిటీస్ ఫర్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ విల్ బి ఎనేబుల్ ఫర్ యువర్ స్కూల్. ఓకే, మనకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన యాక్టివిటీస్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు నేను చూపించాను కదా, డాష్ బోర్డ్లో మనకు స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వన్స్ ద ప్రోగ్రెషన్ మాడ్యూల్ హాస్ బీన్ కంప్లీటెడ్ ఇట్ విల్ నాట్ బి రీఓపెన్ డ్యూరింగ్ దిస్ అకాడమిక్ ఇయర్. అంటే ఒకసారి క్లోజ్ అయిన తర్వాత మనం డియాక్టివేట్ చేస్తే, మనం ఫైనలైజ్ చేసేస్తే ఈ అకాడమిక్ ఇయర్లో మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మనకి ఇక ఓపెన్ అనేది కాదు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు జాగ్రత్తగా మరొకసారి అందరూ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఫైనలైజ్ అయితే చేయండి. ఇక్కడ టిక్ మార్క్ చేసి మీరు లాస్ట్లో సబ్మిట్ చేస్తే ఫైనలైజ్ అయితే అయిపోతుంది. సో ఈ ఫైనలైజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టోటల్గా మనకి ఏంటంటే ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అవ్వగానే మనకు ఇంపోర్ట్ మాడ్యూల్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంపోర్ట్ మాడ్యూల్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇదండి ప్రోగ్రెషన్ మాడ్యూల్కి సంబంధించి. ఓకే, వీడియోని అయితే మీరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.